హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిస్టియన్ హిత. సో ఈ బ్లాగ్లో నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో మీ అందరితో షేర్ చేసుకుంటాను. అన్ని డెకరేషన్ ఐటమ్స్ అన్ని నేను తీసుకొచ్చుకున్నాను. లాస్ట్ ఇయర్ కూడా నేను వరలక్ష్మి వ్రతం ఫస్ట్ టైం చేసుకోవడం, కొన్ని డెకరేషన్ ఐటమ్స్ అప్పుడే నేను తీసుకొచ్చుకున్నాను. బట్ సేమ్ రిపీట్ చేయొద్దు అని చెప్పి ఈసారి నేను డిఫరెంట్గా డూ ఇట్ యువర్ సెల్ఫ్ డిఐవైస్ అంటే నాకు చాలా ఇష్టం. సో అందుకే నేను థర్మాకోల్ తీసుకొచ్చుకున్నా. 2 థర్మాకోల్స్ తీసుకొచ్చుకున్నాను. అండ్ ఇది నా దుప్పట్టా, అసలు ఇంతవరకు నేను యూజ్ చేయలేదు, కొత్త దుప్పట్టా అలానే ఉంది. బేసిక్గా దుప్పట్టా అంటే మా డాడీకి సన్మానం చేస్తారు కదా, బేసిక్గా ఆ షాల్స్ టైప్ బాగుందని నేను అప్పుడు దుప్పట్టా లాగా యూజ్ చేసుకోవచ్చని తీసుకున్నా మా డాడీ దగ్గర నుండి. సో ఇప్పుడు ఇది పూజకి యూజ్ చేస్తాను. నేను ఎలా పెట్టుకున్నాను, ఎలా డెకరేషన్ చేసుకుంటున్నాను ఐ డోంట్ నో. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో ఎలా వచ్చింది ఏంటి అనేది మీరే లాస్ట్ వరకు చూసి కమెంట్ డౌన్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. డెకరేషన్ స్టార్ట్ చేసేద్దాం. చింటూ కమ్ హెల్ప్ మీ. ఇన్ జనరల్గా మనం పూజ చేసుకునే ముందు రోజు ఈవినింగ్ వెళ్ళేసి అన్ని ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ తెచ్చేసుకుంటాం కదా. సో నేను చింటూ అన్నీ తెచ్చేసుకొని రెడీగా ఉన్నాం డెకరేట్ చేయడానికి. ఇక్కడ చింటూ మాస్కింగ్ టేప్ని కట్ చేస్తున్నాడు. ఎందుకంటే లాస్ట్ టైం నేను డెకరేట్ చేసుకున్నప్పుడు డైరెక్ట్ డబుల్ ప్లాస్టర్ పెట్టేసి అన్ని డెకరేటివ్ ఐటమ్స్ స్టిక్ చేసినప్పుడు నాకు మళ్ళీ నెక్స్ట్ డే డబుల్ ప్లాస్టర్ తీసేస్తుంటే అక్కడ పెయింట్ పోయింది అన్నట్టు వాల్కి. సో అది రిపీట్ అవ్వకుండా ఉండడానికి ఫస్ట్ సెల్లో టేప్ పెట్టి దానిపైన డబుల్ ప్లాస్టర్ పెట్టేస్తున్నాము. సో నెక్స్ట్ డే మన పూజ అయిపోయిన తర్వాత జస్ట్ ఆ సెల్లో టేప్ని తీసేస్తే చాలు, అక్కడ పెయింట్ ఏం పోదు, ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ మీరు చూస్తుంటే నేను సెల్లో టేప్ని 2 థర్మాకోల్స్ తీసుకున్నాను. జనరల్గా మనకి ఏ బుక్ స్టేషనరీ షాప్స్లో అయినా దొరుకుతాయి థర్మాకోల్స్. నాకు 90 రూపీస్ పడింది 2 థర్మాకోల్స్. దానికి నేను ఈ దుపట్టా సెట్ చేస్తున్నాను. మనకు బ్యాక్ డ్రాప్ కావాల్సింది గోల్డ్ కదా, ఈ దుపట్టా అనుకున్నాం కదా. సో అది మంచిగా సెట్ చేసుకుంటున్నా. ఎలా మూవ్ అవ్వకుండా ఉండడానికి గుండు పిన్నులు ఉంటాయి కదా, గుండు పిన్నుల హెల్ప్తోని మొత్తం అన్నీ స్టిక్ చేసాం, అక్కడక్కడ అన్నీ పెట్టేశాను. చింటూ కూడా ఇక్కడ నాకు హెల్ప్ చేస్తున్నాడు వాటితోని. మళ్ళీ పెట్టేసిన తర్వాత ఆ దుప్పట్టా పడిపోతే అక్కడక్కడ డబుల్ ప్లాస్టర్ పెడితే దుప్పటాకున్న థ్రెడ్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. సో అందుకే నేను గుండు పిన్నులు యూజ్ చేశాను, మా ఇంట్లో ఉండే, అందుకే వాటితో మంచిగా ఆగిద్దని అది యూజ్ చేసాము. సో థర్మాకోల్ 2 థర్మాకోల్స్ని గుండు పిన్నులు అంటారు కదా, వాటితో మేము ఇట్లా 2 అటాచ్ చేసి సెలో టేప్ కూడా స్టిక్ చేసాం ఇలా మధ్యలో. కింద మనకి ఎలాగో కనిపించదు, దేవిని డెకరేట్ చేసాం కాబట్టి కింద క్లాత్ సరిపోకపోయినా దట్స్ ఫైన్ అనుకున్నాము. సో ఈ దుపట్టా ఈ 2 థర్మాకోల్స్ని కవర్ చేసిన తర్వాత ఈ హ్యాంగర్స్ ఉంటాయి కదా, హోల్డింగ్ హ్యాంగర్స్, అటొకటి ఇటొకటి పెట్టేసుకొని దారంకి మామిడాకులు పెట్టేసుకున్నా. సో దీనికి గ్రీన్ మామిడాకులు ఉంటే మంచిగా ఉంటుంది కదా అని చెప్పి మామిడాకులు కట్టేసుకున్నా. తర్వాత ఇప్పుడు మనం అమ్మవారిని డెకరేట్ చేసేసుకుందాం. అమ్మవారిని డెకరేట్ చేసుకునే ముందు లైక్ శారీ జ్యువెలరీ అన్నీ పెట్టేసే ముందు మనం ఏ పీట పైన అమ్మవారిని పెడదాం అనుకుంటున్నామో ఆ పీటని వాటర్తో ఫస్ట్ క్లీన్ చేసేసుకొని ఇలా పసుపు మొత్తం పూసేసేయాలి పీటకి. దాని తర్వాత కుంకుమ బొట్లు చుట్టూ పెట్టేసిన తర్వాత ముగ్గు వేసుకోవాలి. చిన్నది మనకు వచ్చింది ఏదైనా పర్లేదు. వేసిన తర్వాత దానిపైన మంచిగా రెడ్ క్లాత్ రెడ్ బ్లౌజ్ పీస్ వేసుకోవాలి. సో ఇవన్నీ నాకు మా మమ్మీ ముందు నుండి చేస్తున్నా కాబట్టి కొంచెం ఐడియా ఉంది. అండ్ ఇక్కడ మళ్ళీ నేను డెకరేట్ చేసుకుంటున్నాను. నేను సింపుల్గా చేసుకుందామని ఇలా థర్మాకోల్స్ తెచ్చుకొని డెకరేట్ చేసుకున్నా. సో దానికి పెద్ద హడావిడి లేకుండా ఈ లోటస్ డెకరేటివ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, మంచిగా 2 వీ షేప్లో వచ్చేలాగా, రివర్స్ వీ షేప్ వచ్చేలాగా పెట్టేసుకున్నాను. ఇది ఫైనల్గా మనకు వచ్చిన డెకరేషన్. అటు ఇటు అరటి చెట్లు పెట్టేసుకొని బ్యాక్ డ్రాప్ అది. తర్వాత పీట అమ్మవారిని పెట్టుకోవడానికి దానిపైన రెడ్ బ్లౌజ్ పీస్ వేసేసుకున్నాము. సో నేను ఈ శారీ తీసుకున్నాను దేవికి కట్టడానికి. ఇది నేను కుకట్పల్లిలో శ్రీ కంచి వాసవి సిల్క్స్ అని ఉంటుంది. మామూలుగా కుకట్పల్లి లైన్లో అన్ని షాప్స్ ఉంటాయి కదా, దాని బ్యాక్ సైడ్ లైన్లో ఉంటుంది అడ్రస్. నేను కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ ఇన్స్టా ఐడి అండ్ అడ్రస్ మెన్షన్ చేస్తాను. ఇది నాకు 2800 చేంజ్ పడింది. ఆఫర్స్ ఉండే, 50% ఆఫర్స్ ఉండే. సో నాకు ఈ కలర్ అస్సలకే లేదు, యాష్ అండ్ పింక్ కలర్ డిఫరెంట్గా అనిపించింది. సో నేను తీసుకున్నా.
అమ్మవారికి నేను ఎలా ఎవ్రీ టైం శారీ కడతానో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను ఈ వీడియోలో ఇప్పుడు క్లియర్గా మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ మనం తీసుకున్న శారీని హాఫ్గా ఫోల్డ్ చేయాలి. సో ఇక్కడ నాకు మా నాన్నమ్మ హెల్ప్ చేస్తున్నారు హాఫ్గా ఫోల్డ్ చేయడానికి. ఇక్కడ మీరు చూస్తూ ఉంటే హాఫ్గా ఫోల్డ్ చేసాం కదా, ఫస్ట్ స్టెప్ ఈజ్ డన్. సో సెకండ్ స్టెప్ ఏంటి అంటే మనం పళ్ళు సైడ్ నుండి కాకుండా ది అదర్ సైడ్ నుండి ఈ కుచ్చులు పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి. ఇక్కడ మీరు చూస్తూ ఉంటే నేను మెల్లిగా కుచ్చులు పెట్టుకుంటున్నాను కదా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం శారీ ఫోల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేయకముందే కొన్ని బట్టల క్లిప్పులు అండ్ సేఫ్టీ పిన్స్ పక్కన పెట్టుకుంటే ఫర్దర్గా మనం చీర కొంచెం హాఫ్గా ఫోల్డ్ చేసాం కదా, చాలా కుచ్చులు పెడుతూ ఉంటాం కదా, అవి పోతూ ఉంటాయి, మళ్ళీ డబల్ వర్క్ అవుతుంది. సో ఇలా మీరు చూస్తుంటే నేను బట్టల క్లిప్లు అక్కడ పెట్టుకున్నాను కదా, అవి పోకుండా కుచ్చులు పోకుండా ఉండడానికి. సో ఆల్మోస్ట్ 3/4 ఆఫ్ ది శారీ నేను కుచ్చులు పెట్టేసుకున్నాను. అక్కడ ఓన్లీ పళ్ళు మిగిలింది కదా కొంచెం. సో ఇక్కడ వరకు స్టాప్ చేశాను నేను కుచ్చులు పెట్టుకోవడం. స్టార్టింగ్ ది అదర్ ఎండ్ నుండి 3/4 ఆఫ్ శారీ మొత్తం కుచ్చులు పెట్టేసుకోవాలి, నో కన్ఫ్యూషన్. అండ్ ది అదర్ సైడ్ ఏదైతే పళ్ళు అనుకున్నామో ఆ పళ్ళుకి మనము పెట్టేసుకుంటున్నాం, ఈ ప్లీట్స్ పెట్టేసుకుంటున్నాం, శారీ ప్లీట్స్ కొంచెం చిన్నగా పెట్టుకుంటేనే నీట్గా వస్తాయి. ఎక్కువ ప్లీట్స్ ఉంటే అంత అందంగా కనిపిస్తుంది అమ్మవారి శారీ. అండ్ మనకు ఎక్కువ కుచ్చులు వస్తాయి, ఎందుకంటే మనం శారీని హాఫ్గా ఫోల్డ్ చేసి అన్ని కుచ్చులు పెట్టుకున్నాం కదా ప్లీట్స్. సో ఎక్కువ ప్లీట్స్ వచ్చి మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ నేను పళ్ళుకే మంచిగా సెట్ చేసుకుంటున్నాను పిన్స్ పెట్టేసేసుకొని. సో మన ప్లీట్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ నేను ఒక బిందెని తీసుకున్నాను. మళ్ళీ చీర కట్టడం అయిపోయిన తర్వాత అది మూవ్ అవుతే పడిపోతుంది కదా అమ్మవారు. సో దాంట్లో బిందెలో నేను కొన్ని బియ్యం వేసేసుకున్నా, కదలకుండా ఉంటుంది అని చెప్పేసి కొన్ని. అండ్ ఇక్కడ నేను ప్లీట్స్ సెట్ చేసుకుంటున్నా అన్నట్టు నీట్గా స్ట్రెయిట్గా రావడానికి. ఫస్ట్ అలా శారీని ఫస్ట్ బిందె ఉంటుందా ఆ బిందె పైన పెట్టేసిన తర్వాత దాన్ని నీట్గా ఇక్కడనే ఒక దాని తర్వాత ఒకటి లైన్గా సెట్ చేసుకోవాలి ముందే, ఎందుకంటే మళ్ళీ దారం కట్టేసిన తర్వాత మనకి సరిగ్గా ప్లీట్స్ నీట్గా మూవ్ అవ్వవు. అందుకే నేను ఆ కార్నర్ నుండి ఈ కార్నర్ వరకు రౌండ్గా సెట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఎన్ని కుచ్చులు వచ్చాయో ఆ ప్లీట్స్. నేను ఇక్కడ చింటూ హెల్ప్ తీసుకొని ఆ బిందెని శారీకి కట్టేసేయమని చెప్పాను టైట్గా. తను నాకు హెల్ప్ చేస్తున్నాడు ఇక్కడ. కట్టేసిన తర్వాత మా వదిన వీడియో కాల్ చేస్తే తనకు చూపిస్తున్నాను శారీ ఎలా వస్తుందని. తను కూడా ఆ రోజే వ్రతం చేసుకుంటా అని చెప్పారు. సో ఏమేమి కావాలి, తను ఏం తీసుకున్నారు అని క్రాస్ చెక్ చేసుకున్నాం మేమిద్దరము. ఇలా శారీ అయితే కింద ప్లీట్స్ ఇలా వచ్చింది, చాలా నీట్గా వచ్చింది కదా. దానిపైన ఇంకో చిన్న ముంత అంటారు కదా, ఆ ముంతకి ఒక స్టిక్ కట్టేసి థ్రెడ్తో కట్టేసుకున్నాం, ఎందుకంటే మనం శారీ పైన పళ్ళు అరేంజ్ చేయాలి కదా, అందుకోసమే ఈ ముంత తీసుకున్నాము. దాన్ని ఇప్పుడు పైన జస్ట్ వీ షేప్లో పెట్టేస్తాను నేను. నార్మల్గా మనం ఎలా శారీ కట్టుకుంటామో అలా శారీ పళ్ళు వేయను. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వీ షేప్ పెట్టేసుకొని దానికి పిన్స్ పెట్టేసుకుంటా, ఆ చిన్న ముంత కనిపించకుండా ఉండడానికి. దెన్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇప్పుడు అమ్మవారికి ఫేస్ పెట్టాలి. ఒక కోకోనట్ ముందే నేను ఎక్స్ట్రాగా తీసుకుంటాను అమ్మవారి ఫేస్ పెట్టడానికి. ఇక్కడ సేమ్ దారంతోనే అమ్మవారిని కోకోనట్కి కట్టేసిన తర్వాత సేమ్ థింగ్ నేను పెద్ద బిందెలో కూడా కొన్ని బియ్యం పోసానని చెప్పాను కదా జరగకుండా ఉండడానికి. చిన్న బిందెలో కూడా అన్ని పేపర్స్ కానీ నా దగ్గర ఏముంటే అవి క్లాత్స్ అన్ని బ్యాక్ డ్రాప్స్ అన్నీ పెట్టేసా దాంట్లో కదలకుండా ఉండడానికి. మళ్ళీ ఆ చిన్న ముంతలు ఏం లేకపోతే అమ్మవారి ఫేస్ దాంట్లో పడిపోయినట్టు అయిపోద్ది కదా అని చెప్పి అందుకే దాంట్లో అన్నీ ఫిల్ చేసేస్తున్నాను. సో ఇలా వచ్చింది మన అమ్మవారి ఫేస్ పెట్టేసాము. కొన్ని ఆర్నమెంట్స్ నా దగ్గర ఉన్నాయి కూడా అమ్మవారికి వేసేసాను. అప్పటికి చాలా నైట్ అయిపోయింది, అందరు పడుకున్నారు. ఇంకా నేను వాయినాలు ఇవ్వడానికి అన్ని బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాను కదా, ఆ బ్లౌజ్ పీసెస్కి అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను. పసుపు కుంకుమ వక్కలు ఇంకా గాజులు. సో ఇలా ఒక షార్ట్ నెక్లెస్ ఒక లాంగ్ నెక్లెస్ వేసాను అమ్మవారికి అండ్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసాను అటు ఇటు. ఇలా వచ్చింది మనది డెకరేషన్ ఫైనల్గా. సో నెక్స్ట్ డే మార్నింగ్ లేచాను, ఎర్లీ మార్నింగ్ లేచి పసుపుకి ఇళ్ళన్నీ క్లీన్ చేసేసిన తర్వాత గడపకి పసుపు పూసేసి ఇంకా ముగ్గు వేశాను. అమ్మవారికి లోటస్ అంటే ఇష్టం అని చెప్తారు కదా, సో నేను గూగుల్లో చూసే వేశాను, లోటస్ ఫ్లవర్సే ముగ్గు వేశాను. నేను ఫస్ట్ టైం కావచ్చు ఇంత పెద్ద ముగ్గు వేయడం. ఐ థింక్ మా డాడ్ చూస్తే విల్ బి ప్రౌడ్ ఆఫ్ మీ. నాకు అసలు ముగ్గు రాదని ఎప్పుడూ తిడతాడు, ఇది వెళ్ళిన తర్వాత అత్తగారి ఇంట్లో నా పరువు తీసిద్ది అని.
నాకు ఎవరైనా అలా అంటే అస్సలు నచ్చదు. నాకు ఏది రాకుండా ఉండొద్దు, నేను అన్నీ నేర్చుకోవాలి, అన్నీ నాకు నాలెడ్జ్ ఉండాలి అని అనుకుంటా. సో అలానే నేర్చుకున్నాను పెళ్ళైన తర్వాత ముగ్గు వేయడం. సో నెక్స్ట్ డే ఇంకా కలశం స్థాపన చేయలేదు కదా, ఓన్లీ నైట్ అంతా డెకరేషన్ చేసి పెట్టుకున్నాను. మార్నింగ్ మళ్ళీ కష్టమైంది ప్రసాదం ఇంకా ఇవన్నీ చేయాలి అంటే అని చెప్పేసి. సో ఇలా పెట్టుకున్న తర్వాత నేను మా మమ్మీ హెల్ప్ తీసుకున్నాను. మమ్మీకి వీడియో కాల్ చేసేసి ఏం చేయాలి అని అడుగుతున్నాను. అంటే కలశం స్థాపన నాకు అంత పర్ఫెక్ట్గా తెలీదు. సో నాకు మమ్మీ ఇంకా చెప్తుంటే నేను ఇక్కడ అరేంజ్ చేసుకుంటున్నాను. 2 పీటలు అక్కడ పెట్టి సిల్వర్ అష్టలక్ష్మి కలశం పైన ఇంకా గంధము కుంకుమ పెట్టేసి దాంట్లో కొంచెం పసుపు కుంకుమ ఒక కాయిన్ ఫ్లవర్ వేసి బియ్యం పైన ఇది పెట్టి అన్ని ఈ వక్కలు పసుపు కొమ్ములు అన్నీ ఏవైతే 5 కావాలి అని అనుకుంటామో అవన్నీ అక్కడ బియ్యం పైన చుట్టూ కలశం చుట్టూ పెట్టేశాను. చుట్టూ పెట్టేసి ఇంకో కోకోనట్ తీసుకున్నాను. ఆ వీడియో స్కిప్ అయింది. యాక్చువల్గా ఇంకో కోకోనట్ తీసుకొని దానికి బ్లౌజ్ పీస్ చుట్టి దానికి నేను ఎప్పుడు వేసుకోలేదు అన్నట్టు ఆ కలశం పైన వేసిన ఆర్నమెంట్స్ నేను అసలు ఎప్పుడు వేసుకుందే వేస్తాను. అమ్మవారికి బ్లాక్ది ఇంకా వైట్ ముత్యాలది ఇక్కడ వేస్తున్నాను. ఇంకొకటి పక్క ఏంటి అంటే నేను నెయ్యి దీపం అనేది పెట్టుకోవాలి. ఆ నెయ్యి దీపం నైట్ వరకు పూజ అయిపోయినా ఉండాలి, సాయంత్రం వరకు అని అంటారు కదా. సో అది నెయ్యి దీపము పక్క పెట్టుకోవాలి పక్కనే. సో చూసారు కదా, అటు ఇటు లోటస్ పెట్టేసుకొని కలశం స్థాపన అయిపోయింది. పక్కనే నేను గోమాతను కూడా పెట్టుకున్నాను. ఒక బౌల్లో కాయిన్స్ అన్నీ పెట్టుకొని నేను శారీ కట్టుకున్నాను, రెడీ అయిపోయాను. కొందరు ఎవరి ఇష్టం డిఫరెంట్ కలర్స్ ఆఫ్ శారీ కట్టుకుంటారు. బట్ నాకు ఎప్పుడు రెడ్ కట్టుకోవాలి. మా మమ్మీ అయితే రెడ్ కట్టుకునేది, నాకు రెడ్ కట్టుకోమనే చెప్తాయి కాబట్టి ఎవ్రీ టైం నేను రెడ్ శారీయే కట్టుకుంటాను. సో కట్టేసుకొని దీపాలు పెట్టేసుకున్న తర్వాత అమ్మవారికి బొట్టు పెట్టుకొని ఇంక ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. గౌరమ్మని ప్రిపేర్ చేసుకుంటున్నా ఇక్కడ మంచిగా. నాకు టోటల్ పూజ ప్రాసెస్ అంత క్లియర్గా నాకు తెలీదు, బుక్ ఏం చదవాను. సో ఒక వీడియో ఉంటుంది తెలుగు 1 వాళ్ళ దాంట్లో యూట్యూబ్ ఛానల్లోనే ఈ వ్రతం హోల్ ప్రాసెస్ ఉంటుంది, క్లియర్గా చెప్తారు ఆ పంతులు. సో ఆ పంతులది నేను ఆ వీడియో 1.5 hour ఉంటుంది, ఆ ప్లే చేస్తూ అన్ని తను ఏం చెప్తే నేను అది ఫాలో అయ్యి ఇంకా పూజ ఫినిష్ చేసుకుంటాను. ఇన్ జనరల్గా మనం ఏ పూజ చేసినా కానీ ఫస్ట్ గణేష్ పూజ నుండి స్టార్ట్ చేస్తాం కదా. మనం వరలక్ష్మి వ్రతం చేసే ముందు కూడా గణేష్ పూజతోనే స్టార్ట్ చేయాలి. అండ్ ఇక్కడ గణేష్కి కూడా మనం ఒక గోల్డ్ పెట్టాలి. ఏవైనా రింగ్ కానీ మన దగ్గర ఉన్నవి ముందు రోజే నైట్ క్లీన్ చేసుకొని కడిగి అక్కడ పెట్టుకోవాలి. నేను అసలు మర్చిపోయాను. సో అప్పట్లో చింటుదికి నేను పెట్టిన ఎంగేజ్మెంట్ రింగ్ తీసి వాష్ చేసి అక్కడ దేవుడి దగ్గర పెట్టాను. సో ఇక్కడ గణేష్కి పూజ అయిపోగానే మళ్ళీ మనము లక్ష్మీదేవికి స్టార్ట్ చేయాలి. సో దానికన్నా ముందు నేను ఎవ్రీ ఇయర్ లక్ష్మీదేవి కాసు అనేది తీసుకుంటాను, 1 గ్రామ్ కాసు. లాస్ట్ ఇయర్ కూడా తీసుకున్నాను, ఈ ఇయర్ కూడా తీసుకున్నాను. అది దేవికి పెడతాను, కలశంకి పెట్టి నెక్స్ట్ డే మళ్ళీ పూజ అయిపోయి మనము కలశం కదిలించిన తర్వాత ఆ కాసు దేవికి వేసిన హారాలు ఏవైతే గోల్డ్ పెడతామో అది మనం వేసుకుంటే మంచిది అంటారు. సో నెక్స్ట్ డే నేను వేసుకుంటాను. ఇక్కడ నేను ఇంకా పూజ కంటిన్యూ చేస్తున్నాను. పంతులు గారు ఏం చెప్తున్నారో అది విని నేను ఇంకా కంటిన్యూ చేస్తున్న పూజని. ఇక్కడ తోరణం కట్టుకుంటాం కదా, అందరికీ తెలిసే ఉంటుంది. 9 ఫ్లవర్స్తోని మనం ఇలా కంకణం ప్రిపేర్ చేసుకోవాలి. ఒకటి దేవికి పెట్టాలి, ఇంకొకటి మనం కట్టుకోవాలి. సో నేను ఇక్కడ ప్రిపేర్ చేసింది ఫస్ట్ దేవికి కట్టేస్తున్నాను. దీన్ని మళ్ళీ మనకి పంతులు చెప్తారన్నట్టు. తోరణానికి కూడా ఒక మంత్రం ఉంటుంది, ఆ మంత్రం చదివేటప్పుడు మనం కట్టుకోవాలన్నమాట. సో అది లాస్ట్కి పంతులు గారు చదువుతారు. ఇక్కడ మళ్ళీ మనము అష్టోత్తర నామాలు అంటారు కదా, లక్ష్మీ అష్టోత్తర నామాలు. సో అవి చదువుకున్నాను. చింటుకు పిలిచాను కొబ్బరికాయ కొట్టడానికి. మనకు కొంచెం కష్టం ఉంటుంది కదా కొట్టడానికి అని చెప్పేసి చింటుని మొక్కి కొట్టమని చెప్పాను. సో కథ చదువుతాం అన్నట్టు. ఆ కథ చదివించిన తర్వాత ఇందాక చెప్పాను కదా తోరణం హస్బెండ్తో అయినా కానీ ఇంట్లో పెద్దవాళ్ళతో ఎవరితోనే కట్టించుకోవాలి అని చెప్పి. చింటు నాకు ఇంట్లోనే ఉండే, సో ఆ తోరణం చింటుతో కట్టించేసుకున్నాను.
ఇంకా పూజ అయిపోయిన తర్వాత నేను 5 మెంబర్స్ ముత్తైదులకి వాయనం ఇచ్చాను. ఫస్ట్ మా పిన్నితో స్టార్ట్ చేశాను. ఇంకా నెక్స్ట్ డే మంచిగా మొక్కుకొని కలశంని కదిలించి మొత్తం అన్నీ ప్యాక్ చేసేస్తున్నాను. సో ఏవైనా ఇప్పుడు మనం పూజకు వాడిని అన్నీ మళ్ళీ రివర్లో వేసేయాలి, ఫ్రూట్స్ అవన్నీ అయితే ఆవుకు పెట్టాలి అంటారు కదా. సో అవన్నీ ప్యాక్ చేశాను. ఇక్కడ నేను చెప్పాను కదా కలశంకి కాసు, లక్ష్మీదేవి కాసు పెడతాను అని, అది మళ్ళీ చింటుతోనే కట్టించుకుంటున్నాను. ఆ డే అంతా నేను ఇంకా ఉంచుకుంటాను ఆ కాసుని కూడా. సో ఇదండి, నేను ఇలా పూజ చేశాను. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.